ఇన్స్టాలో మెసేజ్ చేసినాడు, నిన్ను కన్న తల్లిని పరిచయం చేయను అని చెప్పేసి. మా మమ్మీ నాకు ఎంతో ఇష్టం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డాడీ లేకుండా పెరిగినుండే. మమ్మీ నన్ను ఏ లోటు లేకుండా పెంచింది నన్ను. సో మమ్మీ కూడా డైరీ ఫామ్ పెట్టేటప్పుడు కూడా వద్దు వద్దు అన్నది. ఒక టైంలో నేను చాలా లాస్ అయితే మమ్మీ నా కోసం ఇల్లు పేపర్ గిరిపెట్టింది, గోల్డ్ అంతా గిరిపెట్టింది, 40-50 తులాల గోల్డ్ గిరిపెట్టిన, 40 లక్షలకి ఇంటి పేపర్లు గిరిపెట్టిన. ఆ లాస్ట్లో నాతో ఎవరు లేరు, మమ్మీ ఉంది నా పక్కన. సో ఎప్పుడైనా పేరెంట్స్ కనిపించే దేవుళ్ళు, వాళ్ళకి వాల్యూ అండ్ మమ్మీకి కాల్ చేసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను, ఎందుకంటే డైరీ అంత రిస్క్ ఉంటుంది. సో లాస్ట్కి ఫైనల్గా నేనైతే సక్సెస్ కొట్టిన. అది మా మమ్మీ త్రూ, ఎందుకంటే నేను పడిపోతున్న టైంలో ₹1 కోటి నన్ను మా మమ్మీ ఆదుకుంది. మా మమ్మీ దగ్గర ఉన్నా లేకపోయినా గోల్డ్, తర్వాత ఇంటి పేపర్లు అన్నీ పెట్టి. సో నేను మా మమ్మీకి ఎన్ని చేసినా తక్కువ, నేనమే పెద్ద టాస్క్ అంటే మనకి. కానీ తర్వాత మన ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చచ్చిపోయే టైంలో లేపింది మా మమ్మీ, అట్లాంటి మమ్మీ. సో మమ్మీకి ఎన్ని చేసినా తక్కువనే. నాకు ఇట్లాంటి అమ్మ ఉందనుకో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో మమ్మీ తర్వాతనే ఎవరైనా కనిపించే దేవత మమ్మీ.